క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య నామమున శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానము. అన్నింటినీ ఆనందంగా పరిగణించండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. ప్రజలు ఎలాంటి పరీక్షలు లేదా సవాళ్ళను ఎదుర్కోవటానికి ఇష్టపడిన తరంలో మనము ఉన్నాము. మీ విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి మరియు మిమ్మల్ని మరో స్థాయికి తీసుకురావడానికి ఈ సవాళ్ళు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథమైన బైబిలు మనము వివిధ రకాల టెంప్టేషన్లలో పడినప్పుడు మనల్ని అన్నింటిలో ఆనందంగా పరిగణించాలని వెల్లడి చేస్తుంది. ఎందుకంటే బైబిలు ఆనందం, సంతోషం కోసం పిలుస్తుంది, నవ్వు కోసము పిలుస్తుంది. ఎందుకంటే విశ్వాసంలో మన ప్రయత్నం మన మంచి కోసం సహనంతో పనిచేస్తుంది. మన సవాళ్ళలో చిక్కుకున్నప్పుడు ఎక్కువగా ప్రార్థించండి మరియు దేవుని వాక్యాన్ని ధ్యానించండి, సంభాషించండి మరియు ఇతరులపై ఫిర్యాదులు చేయటం ఆపేయండి. ఎందుకంటే అది అవిశ్వాసానికి చిహ్నము. మీ జీవితంపై ఆ అపనిందలు వేసేవారికి మరియు వ్యతిరేకంగా ఉండేవారి గురించి చింతించకండి. లోకం మొత్తం మీకు మరియు మీరు ఊహించని వ్యక్తులకు వ్యతిరేకంగా ఆరోపణలు నెట్టవచ్చు. అవాంఛనీయమైనవి జరగవచ్చు, కానీ అది మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఊహించిన వ్యక్తుల నుండి హింసలు వస్తాయి, కానీ మీ విశ్వాసం యొక్క ప్రయత్నం కొనసాగుతుందని ఇది చూపిస్తుంది. కాబట్టి బలపరచడానికి మరింత కృపను పొందండి మరియు అతను మిమ్మల్ని ప్రోత్సహించబోతున్నందుకు దేవునికి ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని ఏమి చేయమని పిలిచాడో దానిపై దృష్టి కేంద్రీకరించండి, ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనది. మీరు భౌతికమైన విషయాలతో పోరాడటం లేదు. ఈ భౌతిక రాజ్యంలో మీకు తెలిసిన వ్యక్తులతో పోరాడటం లేదని తెలుసుకోండి. అయితే మనము ఒక ఆధ్యాత్మిక యుద్ధంతో పోరాడుతున్నాము. దానినే విశ్వాస పోరాటము అని అంటారు. దేవుడు మన కోసము మంచి మరియు కొత్త దాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి విషయాలు ఎందుకు ఇలా జరుగుతున్నాయి అనే దాని గురించి చింతించకండి. మీరు సాధించాలనుకునేది ఉంది, కాబట్టే ఈ పరిస్థితులు తప్పక వస్తాయి. విశ్వాసంతో మంచి పోరాటం పోరాడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పమును చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ప్రియ స్నేహితులారా, ఒక విషయాన్ని గ్రహించండి. యేసు సవాళ్లను ఎదుర్కొన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఎదుర్కొంటారు, కానీ మీరు కేవలము ఒక వ్యక్తి కాదని తెలుసుకోండి. మీతో పాటు సృష్టికర్త ఉన్నాడు. మీరు భిన్నమైన వారు కాబట్టి సౌకర్యమైన ఘర్షణలను ఆశించవద్దు. దేవుడు మీకోసం ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు మరియు ఈ సంవత్సరంలో మీరు దేవుని కోసం నిలబడి ఈ సవాళ్ళను ఎదుర్కొంటేనే దేవుడు అన్నింటినీ అందంగా చేస్తాడు. కాబట్టి మీ చేతిలో ఉన్న మీ అద్భుతాన్ని పట్టుకోండి. నా ప్రియ దేవుని బిడ్డ, మిమ్మల్ని మీరు వదులుకోవద్దు, ఎందుకంటే ఇంకా మరిన్ని రాబోతున్నాయి. నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ తండ్రి, ఈరోజు ఈ గొప్ప సందేశానికి మీకు ధన్యవాదాలు. నేను అన్నింటినీ ఆనందంగా గణిస్తాను మరియు నేను నా మార్గంలో సంతోషిస్తాను. నేను నవ్వుతో నిండినందున నా జీవితం కోసము మీ వాక్యంలో నేను సంతోషిస్తున్నాను. యేసునామంలో నన్ను ఇతరులతో పోల్చడానికి నేను నిరాకరిస్తున్నాను. ఆమేన్.